హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చక్రధర్ అయితే అవనికి ఫోన్ చేశాడు. అప్పుడే అవని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మ అవని నీతో మాట్లాడాలి అని అనగానే నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు మా తండ్రివని చెప్పేశావు. ఇంకా నిజాలేంటి? ఇకేమీ అవసరం లేదు. నేను ఎక్కడికి రాలేను అని అవని అయితే చక్రధర్తో అంటూ ఉంటుంది. అప్పుడే లేదమ్మా, నీకు ఈ నిజాన్ని కూడా చెప్పాలి అని చక్రధర్ అంటూ ఉంటాడు. నాకు ఏ నిజం అవసరం లేదు, నాతో మాట్లాడకండి అని అవని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఆ నిజం ఏంటంటే మీ మామయ్య గారిని అసలు ఆ విధంగా ఆ పరిస్థితికి మేడపై నుంచి వచ్చి తోసేసి ఆ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు గురించి చెప్పాలమ్మా అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి అని అనగానే అవునమ్మా, మీ మామయ్య గారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిన దానికి కారణంలో నాకు తెలుసమ్మా. వెంటనే నేను చెప్పిన చోటికి రావాలి అని చక్రధర్ అనగానే అవని సరే ఇప్పుడే లొకేషన్ షేర్ చేయి, వెంటనే వస్తాను అని అవని అయితే అంటూ ఉంటుంది. ఇక చక్రధర్ పంపించిన లొకేషన్కి అయితే అవని వస్తుంది. అప్పుడే చక్రధర్ అమ్మ అవని, నీకు ఈ నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను, అందుకే చెప్తున్నాను. మీ మామయ్య గారు రాజేంద్ర ప్రసాద్ మేడపై నుంచి పడేసింది ఎవరో కాదు, ఇక పల్లవే మేడపై నుంచి మీ మామయ్య గారిని తోసేసింది అని అనగానే అవని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, మేడపై నుంచి పల్లవి మామయ్య గారిని తోసేసిందా? లేదు, మామయ్య గారిని మేడపై నుంచి తోసేసింది నువ్వే పల్లవిపై ఈ నింద వేస్తున్నావు అని అవని అంటూ ఉంటుంది. అమ్మ అవని, నన్ను క్షమించమ్మా, నిజంగా చెప్తున్నాను. నిజంగానే మేడపై నుంచి మీ మామయ్య గారిని తోసేసింది పల్లవే. కావాలంటే నా దగ్గర కాల్ రికార్డింగ్ కూడా ఉంది, కావాలంటే చూడమ్మా అని చక్రధర్ తన కాల్ రికార్డ్ని పల్లవి మేడపై నుంచి తోసేస్తున్నా అన్నట్లుగా మాట్లాడడం అది విన్నా. ఇక పావని అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, మామయ్య గారిని ఈ పల్లవి తోసేసిందా అని ఇక దాన్ని వదిలిపెట్టాను. ఇన్నాళ్ళుగా ఎన్ని తప్పులు చేసినా తనని క్షమిస్తూ వచ్చాను. కానీ ఈరోజు మా ఇంటి పెద్ద మనిషినే తనని చంపాలని చూస్తున్నాం, మామయ్య గారిని చంపేయాలని చూస్తున్నాం. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎన్ని రోజులు వదిలిపెట్టాను, ఇక వదిలిపెట్టాను, తన ప్రాణాలు తీసేశాను అని అవని ఇక వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే అవని, అమ్మ అవని నా మాట వినమ్మా, అయినా పల్లవికి ఆ ఆలోచన ఆ విధంగా తయారు చేసింది నేనమ్మా. ఆ పల్లవిని నేను క్రూరంగా తయారు చేశాను. ఈరోజు పల్లవి ఈ పరిస్థితికి వచ్చిందంటే కారణం నా వల్లేనమ్మా. అవని నీపై పగ పెంచుకోవడానికి పల్లవిని నేను ఈ విధంగా తయారు చేశాను. దానికి అంతటికి కారణం నేనమ్మా. కానీ పల్లవిని ఈసారికి వదిలిపెట్టమ్మా. ఇక పల్లవిని నువ్వే మార్చుకోవాలి. పల్లవి మారిపోతుంది, నేను ఎలాగైతే మారిపోయానో పల్లవి కూడా మారిపోతుంది. పల్లవిని మార్చేయమ్మా, కానీ ఈ నిజాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పకు, లేకపోతే పల్లవి జీవితం నాశనం అయిపోతుంది, పల్లవి ప్రాణాలు కోల్పోతుంది. లేదమ్మా, అలా జరగకూడదు. తను నీ చెల్లెలు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు, కాబట్టి పల్లవిని మార్చే ప్రయత్నం చేయమ్మా, కానీ ఈ నిజాన్ని ఇక్కడితోనే మర్చిపో అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడు అవని అయితే లేదు, ఇంకా ఏదైనా మర్చిపోదునేమో, కానీ మామయ్య గారిని చంపాలని చూసిన ఈ పల్లవి విషయంలో ఇక తన గురించి బయట చెప్పకుండా ఉండలేను. ఇంట్లో ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడే తన నిజస్వరూపాన్ని బయట పెడతాను అని ఇక అవని అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక చక్రధర్ అయితే వెంటనే ఈ విషయం పల్లవికి చెప్పాలి అని ఇక వెంటనే పల్లవికి ఫోన్ చేశాడు. అప్పుడే ఇక ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు అని ఇక అంటూ ఉంటుంది. పల్లవి అయితే అప్పుడే అమ్మ పల్లవి, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలమ్మా అని అనగానే అప్పుడే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే అవునమ్మా, నీ గురించి నేను ఇక అవనికి నిజం చెప్పేశాను. నువ్వు రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసావని నిజాన్ని అవని ముందు బయట పెట్టాను అని చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి, నా గురించి అవనికి చెప్పేశావా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను అవని నిన్ను మార్చేస్తుంది అన్న విషయంలోనే నీ గురించి నిజాన్ని చెప్పేశాను. ఇక నీ జీవితాన్ని నాశనం చేయాలని కాదు,
నువ్వు కూడా మారాలని ఈ విధంగా అవనికి ఈ నిజం తెలియాలని ఇదంతా చేశాను. అవని ఇప్పుడు ఆ ఇంట్లోకి అందరి ముందు నీ గురించి బయట పెడతానంటుంది. నువ్వు జాగ్రత్తమ్మా అని ఇక చక్రధర్ అయితే అంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఫోన్ కట్ చేసి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ అవని ఇక్కడికి వచ్చి నా గురించి బయట పెడుతుంది. లేదు, అలా జరగకూడదు అని ఇక పల్లవి అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని తలుచుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళే సమయానికి కమల్ వస్తాడు. కమల్ పల్లవిని చూసి ఇదేంటి ఎక్కడో పని చేసి వచ్చినట్లుగా చెమటలేంటి, అయినా ఏం జరిగింది, ఇన్ని చెమటలు పడ్డాయి అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే లేదు, ఉబ్బరింపుగా ఉంది, అందుకే ఇలా చెమటలు వచ్చాయి అని పల్లవి కవర్ చేసింది. అయినా ఎక్కడికి వెళ్తావు, ఇక్కడే ఉండు అని ఇక అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక అవని ఎంట్రీ ఇస్తుంది. అవనిని చూసి పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ అవని వచ్చేసింది, ఇప్పుడు నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు, లేదు కమలను చంపేస్తాడు, నా ప్రాణాలు తీసేస్తాడు, ఇప్పుడు నేను ఎలా తప్పించుకునేది, ఇక నా నా ప్రాణాలు పోయినట్లే అని ఇక పల్లవి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఆ విషయంతో ఇక చాలా కోపంతో ఉంటుంది. అప్పుడే ఇక వదిన ఎక్కడికి వెళ్ళొచ్చా వదిన అని అనగానే అప్పుడే ఇక పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు అవని నా గురించి నిజం కమల్కి చెప్పేస్తుందా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే లేదు బయటికి వెళ్ళొచ్చాను అని అనగానే పల్లవి రిలీఫ్ అవుతుంది. అంటే అవని నిజాన్ని చెప్పదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి చాలా టెన్షన్ పడుతూ తన గదిలోకి వెళ్తుంది. అప్పుడే ఇక అవని కూడా పల్లవి గదిలోకి వస్తుంది. అప్పుడే పల్లవి అవని చూసి షాక్ అయిపోతుంది. ఇక కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే నేను నీ గురించి చెప్పడానికి ఒక నిమిషం చాలు, నాకు అందరి ముందు నీ గురించి బయట పెట్టేదాన్ని, కానీ నువ్వు ఇక నీ గురించి గుర్తుకు చేసుకునే నీ నిజాన్ని బయట పెట్టలేను, కానీ నీ గురించి ఎప్పటికైనా నిజాన్ని బయట పెట్టే రోజు వస్తుంది. ఎందుకంటే నువ్వు మారకపోతే, ఇక నుంచైనా నువ్వు మారి పద్ధతిగా ఉంటే నీ గురించి ఎవరికి చెప్పను, కానీ నువ్వు మారకుండా ఇలానే ఏదో ఒక ప్లాన్లు వేస్తూ ఉంటే ఖచ్చితంగా నీ గురించి అందరి ముందు బయట పెడతాను, జాగ్రత్తగా ఉండు. ఈసారి నీకు ఇదొక్క ఛాయిస్, ఇప్పుడు మీ నాన్న కోరాడు నన్ను ఈ ఒక్క ఛాయిస్ పల్లవికి మారడానికి ఇవ్వమని, దానివల్ల నువ్వు బతికి బయటపడ్డావు, లేకపోతే నిన్ను ఈరోజు చంపేసేవాడు కమల్ చేతిలో నువ్వు చచ్చేదానివి, ఇక గుర్తుంచుకొనైనా నువ్వు ప్రవర్తించు అని అవని అయితే పల్లవికి ఇక ఛాన్స్ అయితే ఇస్తుంది. అప్పుడే పల్లవి రిలీఫ్ అవుతుంది. అంటే నా గురించి బయటపెట్టి నన్ను చంపేయాలని చూస్తున్నావా, నిన్ను వదిలిపెట్టను, అయినా నువ్వు నా గురించి నిజం బయట పెట్టకుండా నేను చేస్తాను, నిన్ను ఎలా వదిలిపెడతాను, ఈరోజు మా కుటుంబాన్ని ఈ విధంగా చేశావు, మీ అమ్మ నువ్వు కలిసి మమ్మల్ని బాధ పెడుతున్నావు, ఇటు మా నాన్నని మాకు దూరం చేశావు, అటు మా అమ్మ పరిస్థితి బాగోలేకుండా చేశావు, నిన్ను ఎలా వదిలిపెడతాను అని ఇంకా పల్లవి అవని గురించి అనుకుంటూ ఉంటుంది. అవని నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టనవని, అయినా నువ్వు ఎన్నాళ్ళకైనా నా గురించి నిజం చెప్తావు, లేదు అలా చెప్పకూడదంటే నిన్ను ఎలాగైనా వదిలిపెట్టకూడదు, నిన్ను చంపేసి తీరుతాను, నిన్ను చంపేసి నేను సంతోషంగా ఈ ఇంట్లో ఉంటాను అని పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఏ విధంగానైనా ఈ అవనిని చంపేయాలి, ఈ అవని బ్రతుకున్నంతకాలం నాకు ఈ తిప్పలు తప్పవు, ఈ ఇంట్లో ప్రతి క్షణం భయపడుకుంటూ ఉండాలి, అటు అమ్మ బాధపడుతూనే ఉంటుంది, ఈ అవని వల్లే ఇదంతా జరిగింది, అమ్మ బాధపడడం ఇటు నేను బాధపడడం, దీనికంతటికీ కారణం అవని, ఈ అవనినే లేకుండా చేయాలి, ఈ అవనిని చంపేయాలి అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే వాళ్ళ మామని కలవడానికి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక రాజేశ్వరి దగ్గర భానుమతి ఉంటుంది కదా, ఏంటే ఏం ఆలోచిస్తున్నావే, ఇక్కడికి వచ్చావేంటి అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మామ్ నాకు చాలా కోపంగా ఉంది మామ్, ఆ అవని చూస్తే చాలా చిరాగ్గా ఉంది, ఆ ఇంట్లో తానే పెత్తనాన్ని చెలాయిస్తుంది, అయినా నాకు వాల్యూయే లేదు అని పల్లవి అంటూ ఉంటుంది. ఆ అవని వల్లే కదే ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చింది అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే రాజేశ్వరి కూడా అవును ఆ అవనిని వదిలిపెట్టదు, అవని తన తల్లి మీనాక్షి వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చాం, మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న పల్లవి అయితే మామ్ కూడా ఖచ్చితంగా వాళ్ళని బాధ పెట్టాలని చూస్తుంది కదా, ఇక మామ్ సపోర్ట్ చాలు ఆ అవని చంపేయడానికి అని ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే పల్లవి బయటికి వచ్చి తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక
అక్కడి నుంచి చక్రధర్ వస్తాడు. చక్రధర్ పల్లవి ఫోన్లో మాట్లాడడం వింటూ ఉంటాడు చాటుగా. అప్పుడే ఇక పల్లవి అయితే, ఒరేయ్ మీకు ఎంత డబ్బైనా ఇస్తాను, కానీ నేను పంపించే ఫోటో అమ్మాయిని ఖచ్చితంగా ప్రాణాలు లేకుండా చేయాలి, తన ప్రాణాలు వెంటనే గాల్లో కలిసిపోవాలి అని రౌడీలకి చెప్పగానే, సరే మేడం, మీరు చెప్పినట్లే కొంతసేపట్లో మీరు శుభవార్త వింటారు, మీరు పంపించిన ఫోటో ఆమెని చంపేస్తాము అని ఇక అంటూ ఉంటాడు రౌడీ అతనైతే. ఆ మాటలు విన్నాం చక్రధర్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే పల్లవి ఇంకా మారలేదు. పల్లవి గురించి అవని ఇంట్లో నిజాన్ని చెప్పలేదు. పల్లవి గురించి ఆలోచించి ఇక నేను చెప్పిన దాని గురించి ఆలోచించే అవని పల్లవి గురించి ఇంట్లో నిజాన్ని బయట పెట్టలేదు. కానీ పల్లవి మారుతుందన్న ఆశతో నేను ఈ విధంగా చేశాను. కానీ పల్లవి ఇక మారదు. పల్లవిని ఇక వదిలిపెట్టద్దు. పల్లవి అవని చావనే కోరుకుంటుందా? లేదు, అలా జరగకూడదు అని ఇక ఆ చక్రధర్ అయితే అనుకుంటాడు. వెంటనే చక్రధర్ ఇక తనకు కూడా ఆ రౌడీలు తెలుసు కదా, వెంటనే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఏంటి సార్ ఏమైంది అని అనగానే, ఇప్పుడే ఒక ఆమె నీకు ఫోన్ చేసింది కదా అని అనగానే, అవును సార్, ఎవరో ఫోటో పంపించింది, ఆ ఫోటోలో ఉన్నామని తొందరగా చంపేయమని చెప్పింది, ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పింది అని చెప్పగానే, వరై ఇక తను పంపించిన ఫోటో వాళ్ళు కాదు, నేను పంపించే ఫోటో వాళ్ళని చంపేయండి, ఇక ఆ తర్వాత ఎంత డబ్బైనా నేను ఇస్తాను అని చక్రధర్ కూడా ఆ రౌడీలకు ఫోన్ చేసి ఆ పల్లవి ఫోటో అయితే పంపించేశాడు. అప్పుడే ఇక తనని చంపేయమని కాదు, తనని గాయాలతో బయటపడేయాలి, చావకూడదు అని ఇక చక్రధర్ చెప్పగానే, సరే సార్, మీరు చెప్పినట్లే నువ్వు పంపించిన ఫోటో అతన్ని యాక్సిడెంట్ చేస్తాము, తనకి గాయాలు మాత్రమే తగిలేలా చేసాం, ప్రాణాలు పోకుండా చూస్తాము అని ఇక రౌడీలు అంటూ ఉంటారు. సరే ఇక జాగ్రత్త అని ఇక అంటూ ఉంటాడు చక్రధర్ అయితే. ఇక రౌడీలైతే, అరే సార్ ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానన్నారా, ఆ ఫోటోలో ఉన్నామని యాక్సిడెంట్ చేసి వదిలిపెట్టమన్నాడు, తన ప్రాణాలు పోకూడదన్నాడు అని అనగానే, అప్పుడే ఇక సరే ఇక మనం ఆ సార్ చెప్పినట్లే విందాం అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడే ఆ ఫోటో చూసి పల్లవిని చూసి, అంటే ఈఎంఐ ఫోటోనే దీనికి యాక్సిడెంట్ చేసి వదిలిపెట్టమన్నారు అని ఇక రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే వస్తూ ఉంటుంది. పల్లవి ఆటో కోసం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే రౌడీలు ఇక ఆమెను చూసి, అదే సార్ పంపించిన ఫోటో ఆమెరా అని ఇక అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవిని చూసి వెంటనే వాళ్ళు ఇక యాక్సిడెంట్ చేయడానికి రెడీగా ఉంటారు. పల్లవి అలా రావడం చూసి వెంటనే వెనుకాల నుంచి వస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవిని ఆటోతో ఢీకొంటారు. పల్లవి వెళ్ళి ఇక అక్కడ ఉన్న రాయికి తగలడంతో అక్కడికక్కడే కుప్పగూలిపోతుంది. అప్పుడే ఇక పల్లవి బ్లడ్ బాగా పోవడంతో అక్కడే పడిపోతుంది. ఇక అవని కూడా అటువైపే వస్తూ ఉంటుంది. అవని అక్కడ యాక్సిడెంట్ అయిన పల్లవిని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి పల్లవిలా ఉందేంటి అని ఇక అవని అయితే షాక్ అయి వెంటనే తన దగ్గరికి వెళ్తుంది. పల్లవికి బాగా తలకి గాయం కావడంతో పల్లవి పల్లవి అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి కళ్ళు తెరవకపోవడంతో వెంటనే అవని ఆటో తీసుకొని పల్లవిని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. వెంటనే ఇక పల్లవికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ గారు ఎలా ఉంది పల్లవికి అని అడుగుతూ ఉంటుంది. అవని అయితే తనకి తలకి బాగా గాయమైంది, బాగా బ్లడ్ పోయింది, వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి, తనకి బ్లడ్ మాత్రం ఎక్కించకపోతే తన ప్రాణాలు పోతాయి అని డాక్టర్ చెప్పగానే అవని షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పేది అని అనగానే, అవునమ్మా, అర్జెంటుగా తనకి బ్లడ్ ఎక్కించాలి, కానీ మా హాస్పిటల్లో ఆ బ్లడ్ ఇప్పుడు లేదు అని చెప్పగానే, అప్పుడే తనది ఏ గ్రూపు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే తనది బి పాజిటివ్ అమ్మా అని అనగానే, ఇక అవని కూడా నాది కూడా బి పాజిటివే, నా బ్లడ్ ఎక్కించండి అని ఇక అవని అయితే డాక్టర్కి చెప్తుంది. సరే అమ్మా అని ఇక అవని బ్లడ్ తీసి ఇక పల్లవికైతే ఎక్కిస్తారు. ఇక అవని అయితే పల్లవికి బ్లడ్ ఇచ్చి ఇక బయటికి వచ్చి ఉంటుంది. అప్పుడే వెంటనే ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తుంది పల్లవికి యాక్సిడెంట్ అయిందని. అప్పుడే ఇక అందరూ అక్షయ్, కమల్, శ్రీకర్, శ్రేయ, ఇక పార్వతి, రాజేశ్వరి, చక్రధర అందరూ ఆ విషయాన్ని తెలుసుకొని వెంటనే హాస్పిటల్కి వస్తారు. అప్పుడే అమ్మ అవని ఏమైందమ్మా, పల్లవికి ఏమైందమ్మా అని పార్వతి, అటు ఆ కమల్ అయితే ఏంటొదినా ఏం జరిగింది, పల్లవికి ఏం జరిగింది అని అందరూ అడుగుతూ ఉంటారు. పల్లవికి యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే అందరూ ఇప్పుడు పల్లవి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ ఇంకా బయటికి రాలేడు అని చెప్పగానే అప్పుడే ఇక అందరూ చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే డాక్టర్ పల్లవికి ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉండగా పల్లవి కళ్ళు తెరుస్తుంది. అప్పుడే ఇక డాక్టర్ నేను ఎక్కడున్నాను అని అంటూ ఉంటుంది. నువ్వు హాస్పిటల్లో ఉన్నావమ్మా, నీకు యాక్సిడెంట్ అయింది, సమయానికి ఒక ఆవిడ తీసుకురావడం వల్ల, అవని అనే ఆవిడ తీసుకురావడం వల్ల నువ్వు ప్రాణాల నుంచి బయటపడ్డావు, తీసుకురావడమే కాదు
తను నీకు బ్లడ్ ఇచ్చి కూడా కాపాడింది అని చెప్పగానే పల్లవి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. వెంటనే డాక్టర్ బయటికి వస్తాడు. వెంటనే డాక్టర్ బయటికి రాగానే ఇక అవని అయితే డాక్టర్ గారు పల్లవికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఆ అమ్మాయి పేషెంట్ అయితే కళ్ళు తెరిచింది అని చెప్పగానే అందరూ ఇక పల్లవి దగ్గరికి వస్తారు. అమ్మ పల్లవి ఎలా ఉందమ్మా, అయినా యాక్సిడెంట్ ఎలా జరిగిందమ్మా అని ఇక అంటూ ఉంటుంది పార్వతి. ఇక అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆ పల్లవి అయితే కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. అప్పుడే ఇక పల్లవి అయితే అవనిని చేయి పట్టుకొని, నన్ను క్షమించక్క, నేను తప్పు చేశాను, నిన్నే చంపాలని చూశాను, అలాంటిది నాకే ఇక నన్నే కాపాడావు, నా ప్రాణాలు పోతున్నా నన్ను కాపాడావు, నిన్ను చంపాలని చూసినా ఇక నువ్వు నన్ను కాపాడావంటే నేను తప్పు చేశాను, నీ విషయంలో తప్పు చేశాను, ప్రతిసారి తప్పు చేసుకుంటూనే వచ్చాను, నిన్ను ఎప్పుడు బాధ పెట్టాలనే చూశాను, ఈరోజు నీ ప్రాణాలు కూడా తీయాలని చూశాను, కానీ ఆ దేవుడు నా ప్రాణాలు తీయాలని చూశాడు, నువ్వు నా ప్రాణాలు కాపాడవక్క అని ఇక పల్లవి అయితే అవనిని చేపట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. అది చూసిన చక్రధర్ చాలా సంతోషపడతాడు. అప్పుడే ఇక రాజేశ్వరి కూడా, అమ్మ అవని, నిన్ను కూడా నేను అపార్థం చేసుకున్నానమ్మా, నన్ను క్షమించమ్మా అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడు అవని అయితే, పిన్ని, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, అయినా మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని అవని అంటూ ఉంటుంది. ఈ మంచితనం మేము తెలుసుకోలేదమ్మా అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ అయితే, అమ్మ ఈ మార్పు కోసమే నేను ఎదురు చూశానమ్మా, పల్లవి నన్ను క్షమించమ్మా, ఇదంతా నేనే చేశాను, ఇక నువ్వు అవన్నీ చంపేయమని ఇక రౌడీలతో చెప్పడం అది నేను విన్నానమ్మా, ఇక అవనిని చంపకూడదని, ఇక నీకు ఏదైనా జరిగితే నిన్ను అవని కాపాడుతుందని తెలిసే నేను ఇదంతా చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, నిజంగా నేను ఈ మార్పు కోసమే నేను కోరుకున్నాను అని చక్రధర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి, ఇక నువ్వే ఈ విధంగా చేయకపోతే నేను ఎప్పటికీ మారుండేదాన్ని కాదు, ఇక అక్క విషయంలో చాలా బాధ పెట్టేదాన్ని, నన్ను క్షమించక, నేను తప్పు చేశాను, ఇక మావయ్య గారి విషయంలో నేను పెద్ద తప్పు చేశాను, అందరూ నన్ను క్షమించండి, ఇక ఎప్పటికీ ఇలాంటి తప్పులు చేయలేను అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నిజంగా చెప్పాలంటే మావయ్య గారు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేను, మావయ్య గారిని మేడపై నుంచి తోసేసింది నేను అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని పార్వతి కమల్ సీరియస్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక అవని, ఇక అతయ్య, ఇక పల్లవి చేసిన తప్పుకు క్షమించండి, ఇక తను అర్థం చేసుకుంది, తన తప్పు తెలుసుకుంది, ఇక నుంచి తన తప్పు తెలుసుకుంది కదా, తను ఇక మారిపోయింది, ఇక నుంచి తనని వదిలిపెట్టండి, మామయ్య గారి విషయంలో తను ఈ విధంగా చేయడానికి కారణం ఉంది అని అనగానే రాజేశ్వరి, కమల్, అక్షయ్ అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక ఏంటమ్మా కారణం అని అనగానే, అప్పుడు మా అమ్మ గురించి చక్రధరికి ఇక నిజం మా అమ్మ గురించి చెప్పడం లేదు కదా, ఆ విషయం మా అమ్మ ఇక చక్రధర్ భార్య అనే నిజాన్ని మామయ్య గారు తెలుసుకున్నారు, ఆ నిజాన్ని పార్టీలో చెప్పాలనుకున్నాడు, ఆ పార్టీలో ఈ నిజం చెప్పకూడదని పల్లవి తన కుటుంబ పరువు, తన అమ్మని కాపాడుకోవాలని ఈ విధంగా చేసింది, కానీ పల్లవి కావాలని చేయలేదు, ఇక పల్లవిని అందరూ క్షమించండి, ఇక పల్లవి మారింది, ఇక పల్లవి మారడమే కదా మనకు కావాల్సింది అని ఇక అవని అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే వెంటనే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళపై పడి, నన్ను క్షమించు మావయ్య, నేను తప్పు చేశాను, ఇక నుంచి ఏ తప్పు చేయను అని ఇక అంటూ ఉంటుంది. ఈ విధంగానైతే పల్లవి తన తప్పు అయితే తెలుసుకుంటుంది. అవని తన ప్రాణాలు కాపాడడం ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.